పేరు నాని ఒక మీటింగ్ పెట్టాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. మేము కృష్ణా గుంటూరు జిల్లాల్లో అట్లాగే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు అన్నాడు. విలేకరులు అడిగాడు ఎందుకని అని. అసలు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం లేదు, ఇక్కడ శాంతి లేదు, రోజు ఎక్కడ చూసినా కూడా దొమ్మీలు, విపరీతమైనటువంటి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏవైతే జరిగినాయో, అదే కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రైమ్ బ్యూరో రోజు ఇక్కడ హత్యలు ఎక్కువ జరిగేది ఎక్కడరా, రేపులు ఎక్కువ జరిగేది ఎక్కడరా, అవినీతి ఎక్కడ జరుగుతుందిరా అని చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్పింది కదా. ఇప్పుడు క్రైమ్ బ్యూరో ఆ విధంగా చెప్పిందా? ఈ రాష్ట్రంలో అసలు నలుగురు కూర్చొని మాట్లాడటానికి కూడా అవకాశం లేదు కదా. అంతకుముందు భయంగా ఉండేవాళ్ళకి టీచర్ మాట్లాడకూడదు, డాక్టర్ మాట్లాడకూడదు, ఇంట్లో భార్యాభర్తలు కూడా రహస్యంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లేదా ఇప్పుడే. ఆడలేక మధ్యలో అంటారే నువ్వు ఎట్టా ఓడిపోతావు అని చెప్పని, నీకు చేతగాక మేము విరమించుకుంటున్నామని చెప్పావు. ముగ్గురు నిలబడితే గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అందుకని మేము కనుక విరమించుకుంటే సిపిఎం పార్టీ అభ్యర్థి ఎవరో నిలబడుతున్నాడు, అతనికి సపోర్ట్ ఇద్దాం, అతను గెలుస్తాడని చెప్పని నాటకం వేసి మీరు విరమించుకున్నారే తప్ప ఇక్కడ శాంతి ఎన్నికలు అసలు ఎట్టా నిర్వహించాలి? నిమ్మగడ్డ రమేష్ని మీరు కులముద్ర వేసి మీ తిరుపతిలో ఉప ఎన్నిక జరిగింది, ఎట్లా జరిగింది? తమిళనాడు నుంచి తీసుకొచ్చారు ఓటర్లని. అసలు 2023లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి అని ఒకడున్నాడు, ఎస్సీఆర్టీ డైరెక్టర్, వాడిని తీసుకెళ్ళి కడపలో ఆర్జేడీకి ఇన్ఛార్జ్ ఆర్జేడీగా వేసి వాచ్మెన్లని లేకపోతే వాళ్ళు రాని వాళ్ళని వాళ్ళు కూడా ఓటర్లుగా, గ్రాడ్యుయేట్ ఓటర్లుగా, టీచర్స్ ఓటర్లుగా చేర్పించుకునేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లేదా ఇప్పుడు. 3,50,000 ఇవాళ ఓటర్లు నమోదయ్యారు. ఒక్క విమర్శన వచ్చిందా? ఇటువంటి వాళ్ళని చేర్చుకున్నారని ఎక్కడన్నా మీరు చూసారా? వార్తల్లో కానీ టీవీల్లో కానీ ఇటువంటి వార్త వచ్చిందా? అంటే శాంతి భద్రత ఉన్నట్టా లేనట్టా? అసలు రోజు ఎంత ప్రశాంతంగా రాష్ట్రం ఉంది. ఎవరన్నా గొడవలు చేశారు అని చెప్పానంటే మనం చూసాము, ఒక ఎంపీడీఓ మీద దాడి చేశారు. ఎవరు దాడి చేసింది? సుదర్శన్ రెడ్డి అనేటటువంటి, రాయలసీమలో సుదర్శన్ రెడ్డి అనేటటువంటి ఒక వైకాపా నాయకుడు దాడి చేశారు. అంటే ఎక్కడన్నా శాంతి భద్రతలు లేవంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ వల్ల, కూటమి వల్ల శాంతి భద్రత లేకపోవటం కాదు. ఇవాళ కూడా శాంతి భద్రతల సమస్య కావాలని మీరు క్రియేట్ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రం చాలా దివ్యంగా ఉంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకనే మీకు కుళ్ళు పుట్టి ఎక్కడన్నా కావాలని చెప్పని శాంతి భద్రతలు సృష్టించి ఇది వైకాపా వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వల్ల ఇది జరుగుతుందని చెప్పి అంటున్నారు తప్ప ఇక్కడ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనేది నా యొక్క